నీ జీవితంలోని ఎప్పుడు ఎక్కడ స్థిరంగా ఉండవు. దేవుని సన్నిధిలో నువ్వు స్థిరంగా ఎప్పుడు ఉండవు. కొంతకాలం ఆ మందిరానికి పోతావు, కొంతకాలం మరొక మందిరానికి వెళ్తావు, కొంతకాలం మరొక మందిరానికి వెళ్తావు, కొంతకాలం మరొక మందిరానికి వెళ్తావు. నువ్వు స్థిరంగా దేవుని సన్నిధిలో నువ్వు ఉండవు. నీ జీవితం అంతయు సన్నిధి మారడమే, నీ జీవితం అంతయు మందిరాన్ని మారడమే తప్పించి నీ జీవితం మారదు. దయచేసి గమనించేది, మనం మారాల్సింది దేవుని మందిరం కాదు, మన హృదయము. మనం మారవలసింది ఏంటి? దేవుని యొక్క సన్నిధి కాదు. ఈ సన్నిధి కాకపోతే మరొక సన్నిధి, మన ఆ సన్నిధి కాకపోతే ఇంకో సన్నిధి, ఇంకో ఆ సన్నిధి కాకపోతే ఇంకొక సన్నిధి. దేవుడు అంటున్నాడు స్థిరంగా ఉండు అని చెప్పి. నువ్వు ఎక్కడ స్థిరంగా ఉండవు, ఎక్కడ నువ్వు స్థిరపడి జీవించలేవు. భర్త భార్యతో స్థిరంగా ఉండలేదు, భార్య భర్తతో స్థిరంగా ఉండలేదు, పిల్లలు కుటుంబంలో స్థిరంగా ఉండలేరు. ఎందుకని? వారికి తిరుగుతున్న వ్యక్తులకు స్థిరంగా ఉండలేకపోతున్నారండి. మన జీవితంలో చాలామంది స్థిరంగా ఉండలేకపోతున్నాడు. దేవుని యొక్క వాక్యంలో స్థిరంగా ఉండలేకపోతున్నాడు. దేవుని యొక్క ఖడ్గం కింద స్థిరంగా ఉండలేకపోతుంది. దేవుని యొక్క మాటల కింద స్థిరంగా ఉండలేకపోతుంది. దేవుని యొక్క అగ్ని జ్వాల కింద స్థిరంగా ఉండలేకపోతున్నాడు. ఎందుకని? సాతాను యొక్క చేతిలో బంధించబడిన వ్యక్తి దేవుని దృష్టిలో స్థిరంగా ఉండలేకపోతాడు. ఎందుకని? మాటికి పాపానికి బానిసైన వ్యక్తి, పాపం వైపు పరుగు తీసే వ్యక్తి, పాపం వైపు జారుతున్న వ్యక్తి దేవుని సన్నిధి స్థిరంగా ఉంటారంటారా? దేవుని మందిరంలో స్థిరంగా జీవించగలంటారా? నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా స్థిరంగా ఉండలేవు, స్కూలుకి స్థిరంగా పోలేవు, వ్యాపారంలో స్థిరంగా ఉండలేవు. నీ జీవితం అంతయు అడిగంటిపోయిందా? నీ జీవితం అంతయు అంటంటగా అడిగిపోయిందా? దేవుడు నీ సూటిగా స్పష్టంగా మాట్లాడు. ఏమని? నేను స్థిరపరిచేవాడిని. నేను స్థిరపరిస్తే నీ జీవితం ఎక్కడ కూడా కదిలించబడపడవు. ఎందుకంటే నేను అద్భుతంగా నీ కుటుంబాన్ని కట్టే దేవుడిని, అద్భుతంగా నీ కుటుంబాన్ని నా రెక్కల కింద భద్రపరిచే దేవుడిని. వాస్తవానికి ఈరోజు చాలామంది యవనస్తులు స్థిరంగా ఒక్కడ ఉండలేకపోతున్నారు. చాలామంది యవనస్తులు, టీనేజ్ పిల్లలు ఈ మధ్య కాలంలో ఇంకా భయంకరంగా ఏంటంటే, కుటుంబంలోని నలుగురు కావచ్చు, నలుగురు కూడా స్థిరంగా ఒక్కాడు ఉండలేరు. అత్త ఒక్కాడు ఉంటుంది, మామ ఒక్కాడు ఉంటాడు, కొడుకు ఒక్కాడు ఉంటాడు, పిల్లలు ఒక్కాడు ఉంటారు. మీరు నమ్మండి, ఈ రోజుల్లో భయంకరంగా స్థిరంగా ఉండలేకపోతారు. ఒకే కుటుంబంలోనే నలుగురు నాలుగు దిక్కులు జీవిస్తారు. ఆ సందర్భంలో ఒకరోజు ఈ మధ్యకాలంలో ఈ ఒక విషయం విన్నాను. ఇదే జరిగింది. కుటుంబం నలుగురు నాలుగు దిక్కుట్ల వారు ఎప్పుడు కూడా మాట్లాడుకోరు, ఎప్పుడు కూడా కూర్చొని భోంచేరు, ఎప్పుడు కూడా కుటుంబం ఉన్న సమస్యల గురించి మాట్లాడరు, ఎప్పుడు కుటుంబం గురించి జరుగుతున్న సంఘటన గురించి కావచ్చు, మనకున్న కుటుంబం సమస్యల గురించి కొన్ని ఎప్పుడు కూడా మాట్లాడరు. ఎందుకంటే నలుగురు నలుదిశలుగా జీవిస్తున్నారు. వారు స్థిరంగా ఒక్కడ ఉండి కుటుంబ సమస్యల గురించి మాట్లాడుకోరు. ఎందుకంటే వారి కుటుంబంలో సమస్య ఈ ప్రపంచంలో తీరలేని సమస్య. ఎందుకంటే స్థిరంగా వారు ఉండరు కనుక వారు నలుగురు నాయకులు జీవిస్తున్నారు. ప్రియ సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు స్థిరంగా వ్యాపారం చేయమని కోరుకుంటున్నాడు. నువ్వు స్థిరంగా నీ భర్తతో ఉండవని కోరుకుంటున్నాడు. నువ్వు స్థిరంగా నీ భార్యతో కుటుంబం గడిపి ఉండాలనుకుంటున్నాడు. నువ్వు స్థిరంగా నీ తల్లితో నీ తండ్రితో జీవించాలని కోరుకుంటున్నాడు. నువ్వు స్థిరంగా నీ అత్త మామతో స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు స్థిరంగా నీ స్నేహితులతో ఉండాలని కోరుకుంటున్నాడు. స్థిరంగా ప్రతి ఒక్క వ్యక్తితో ప్రేమతో మాట్లాడు. స్థిరంగా దేవుని సన్నిధిని అనుభవించాలని కోరుకుంటున్నాడు. దేవుడి నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ, ప్రియ సహోదరుడా, నువ్వు ఎక్కడైతే జారిపోయావో, ఎక్కడైతే నీ జీవితం అంతా ఎవరికి తెలియకుండా అర్ధాంతరంగా మోస్తుందో దయచేసి వినండి. ఈరోజు దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ, నువ్వు నీ జీవితం ఈరోజు స్థిరమైన జీవితం కలిగి జీవిస్తానని దేవుని పట్ల ఆశిస్తున్నాడు.